ఒక ముద్ది రాదే ఏ ఊకో అవన్నీ పెళ్లి తర్వాత ఓ కొడుక నా బుజ్జి నాకు ముద్దు పెట్టింది. ఓ కొడుక నా బుజ్జి నాకు ముద్దు పెట్టింది. నా బొరు నాకు నిజంగానే ముద్దు పెట్టింది. నా బొరు నాకు నిజంగానే ముద్దు పెట్టింది. నా బొరు నిజంగానే ముద్దు పెట్టింది. అయ్యో నా బొరు నిజంగానే ముద్దు పెట్టింది. నువ్వు గట్లెందుకంటే బుజ్జి నేనేడికి పోతేనే బుజ్జి మీ అయ్యేస్తాను నల్లగొపడా ఇక ఏం చేస్తున్నావురా? అల్లుడు అల్లుడు అంటే నాకు ఏం చేస్తాను ఇక్కడ? అది కాదు బాపు. ఎంతసేపు నీకు ఉంది కాబట్టి మామ ఆగు మామ నువ్వు కూడా ఏం లొల్లిరా కానీ తోటి నీకు వాళ్ళ అయ్యకు తెలియదు అసలు ముచ్చట. అద్రా అద్రా వారి అద్రా వారి కటకింది. ఇంకేంది వస్తలేడు, కాల్ చేద్దాం. హలో చెల్లే అన్న ఇంకెక్కడున్నావే చెప్పండి రా, నేను వచ్చి గంట సేపు అవుతుంది తెలుసా, నాకు కాళ్ళు గుంజుతున్నాయి అన్న, తొందర రా. అయ్యో కాళ్ళు వస్తానే కూర్చోపోయినావు అక్కడ కుర్చీలు లేవా? అత్తానరా దగ్గర దానికి వచ్చిన. సరేనే అన్న చెప్పండి రా, నాకు ఆకలి కూడా అవుతుంది తెలుసా, చెప్పండి రా. అయ్యో సరే అత్తానా సరేరా దగ్గర దానికి వచ్చిన ఆల్రెడీ. సరే అయ్యో చెల్లె ఎంతసేపు అవుతుంది వచ్చి? గంట సేపు అవుతుంది, నువ్వు ఎందుకు అట్లా లేట్ చేసినావు? అయితే పొలం కాడ సర్దించడానికి పోయినా, బాబు పొలం కాడ ఉన్నాడు కదా సర్దించడానికి పోయినరా. అవునా? బురద కూడా కట్టుకోలే, కాళ్ళ కట్నే ఉన్నది. అయ్యో పోదాం పై పోదాం, కాలు తీరా. అక్కడ దించు బన్నీ, అరే బన్నా బన్నీగా, అరే ఇది దించురా నెత్తిన వస్తుంది. బన్నీ ఓ బన్నీ, బన్నా, అరే ఈ బన్యానికి ఏం పుట్టింది? ఇది దించురా తలకాయన వస్తుంది. మా తోటి ఏమైనా నిలబడబడితివి? ఆగు బన్నీగా, ఓర్ బన్ అక్క ఏం పుట్టింది ఆలోచిస్తాను? ఏం లేదక్క. ఆ పోరు కోసమా? అది లేకుంటే బతకవారా నువ్వు? మేము లేవారా? చిన్నప్పటి నుంచి అదే ఉందా మనతో పాటు? పని చేసుకొని రెక్కల కట్టని చేసుకొని బతకాల కానీ ఇదేందిరా మూగేసం వేసుకొని కూర్చున్నావు? ఎందుకురా గిట్లా చేస్తున్నావు? యాళ్ళకు తినుడు లేదు, యాళ్ళకు వండు లేదా? అరే ఏమైందిరా బన్నీ, చప్పుడన్నా ఎత్తలేవేంది? నీరందికి మీ అక్క అన్నం మీద తింటలేదు. అసలు ఏమైందిరా చెప్తానేమో మూగేసం కట్టుకొని నిలుస్తున్నాం మళ్ళీ అంటావు. నాకు ఊళ్ళో ఉండబుద్ధి అయితే లేదు మొత్తానికి. నేను ఎక్కడికన్నా పోయి బతుకుతా. నాకు మొత్తం మనసులో మనసు పడతానే లేదు. అది పోయిన కాడ నుంచి వెళ్ళి నాకు ఊళ్ళో ఉండబుద్ధి అయితే లేదు. ఊళ్ళకే రాబుద్ధి అయితే లేదు మొత్తానికి. ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతా, ఏమన్నా పోయి బతుకుతా. మొన్న నుంచి ఎందుకు అలుగుతున్నావు? ఎందుకు రంది పెట్టుకున్నావురా చెప్పు? అలాగే అత్తగారింటికి పోద్దు, చెల్లింటికి పోద్దురా. ఏడుకోయి బతుకుతావురా మేము ఉండంగా? అక్క లేదా, నేను లేదా? ఈయనే ఉండి రెక్కల కట్టని చేసుకొని బతుకు. అట్లా కాదే అక్క, అది ఇడిసబెట్టి పోయిన కాడ నుంచి వెళ్ళి నాకు అంత ఎటో అవుతుంది. ఏ మళ్ళీ మాట్లాడకురా. చూసినావా గిట్ల కాదు గట్ల కాదు ఎంత చెప్పినా గదే రందికి అదే ఆలుగుడు. మరి ఇడు ఏం చెప్తాడో చెప్పు. ఎందుకు కొడతావు? ఒరేదే కొడతాను. అందరికి వెళ్తే నా ఇజ్జత్ మనం పోదా చెప్పు? నీ బామ్మడికి ఇట్లా చేసిండట అని ఇజ్జత్ మనం పోదా నాది? అరే అందుకేదో తెలిసే తెలియక కొడతాండు. అవు పోడా, నువ్వు ఏం పట్టించుకోకు, నేను చెప్తాను. గతాన్ని మర్చిపోరా.
పోతే పోయింది అత్తదా మళ్ళీ నీకు? తలకాయ ఎంత ఖరాబ్ అవుతుంది ఇడియంగా అద్దురా అని మొర మొత్తుకున్నా కానీ అంతే గంత మొండేసం ఎందుకురా నీకు? ఆడు పొల్లగాడు కదా. పొల్లగాడు 3 ఏళ్ళ మళ్ళీ 7 ఏళ్ళు వెళ్ళి అన్నట్టు మత్తుగానే ఉంది నీ వేసాను తమ్మునేసాను. సరే బా ఇక ఓ అక్క గీదేవతే మన తోటలో పని నేర్చుకుంటా వస్తుంది. అగో ఈమె ఎగ్గ కనుకోలే అక్క కదరా ఇటెందుకు వస్తుంది? ఏమో నాకేమెరక. అక్క మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నావు. మీ చెల్లె చేసిన పనికి సచ్చిరా బతికిరా అని చూడడానికి వచ్చినావా? ఇంకా అక్క మంచిగా ఉన్నారా అని అడుగుతాను చూడు ముఖం పెట్టుకొని. ఉండాలి గింతానన్న మనిషికి. ఏమిటికి వచ్చినావు మా చెల్లకు? అయితే అలా చెల్ల చేసిన దానికి ఈమెను ఎందుకంటేనవే ఏతి మళ్ళీ మాట్లాడినావు వాళ్ళు కానీ చేసిన తప్పుకోవాలంటవా చెప్పు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. మీ చెల్లె చేయబట్టి ఊళ్ళో నా ఇజ్జత్ పోతుంది. చిన్న పోరగాళ్ళందరూ నన్ను చూసి భయపడేటోడు కూడా అటు దగ్గరికి వచ్చి నవ్వుతాండి. ఇప్పుడు నేను ఊళ్ళో ఎట్లా తలకాయ ఎత్తుకొని తిరగాలి ఏం కథ అన్నట్టు. మీ దాంట్లో మీరు చేస్తారు, వెళ్ళిపోతారు, అయిపోతుంది. ఇక మధ్యలో వచ్చినోడు ఏంటన్నామోని పిచ్చోని చేసి ఆడుకుంటారు. మీ చెల్లె కనుక చేసిన పనికి ఆడు సావలేక బతకలేక బతుకుతాడు కాదే. ఈ పద్ధతేనా చెప్పు? మీ చెల్లె చేసిన పని మంచిగా ఉందా? ఏం చేయమంటున్నావే? ఈమెను ఏం చేయమంటున్నావు చెప్పు? అది అట్లా చేస్తుందా నీకు ఎరికేనా? నువ్వు ఎటు పడతాడేది ఇట్ట పడుతుంది. నేనేమన్నా? అయినా నీ తమ్ముడు మంచోడైనాక బాగోతాం గిడికేందుకు వచ్చుతుంది. ఆడేమన్నాడు? అంటేనేమో నన్నే కంట్లో పెట్టుకుంటుంది ఇది. ఆడేమన్నాడు ఇప్పుడు చెప్పు ఒక మాట. గట్ల కాదక్క, మా చెల్లె చేసింది తప్పే, కానీ మీ బండి బాధపడతాండే నేను వచ్చిన అంతే. నేను బాధపడితే నీకేమవుతుంది? అది కాదు బన్నీ, నీకు చికెన్ అంటే ఇష్టం కదా, అందుకే సర్ది పట్టుకొని వచ్చిన. నాకు చికెన్ ఇష్టమని నీకెవరు చెప్పిర్రు? మా చెల్లె చెప్పింది. నువ్వు దాని పేరు ఎత్తకు. ఆ జయ్యబట్టి ఊళ్ళో ఎటుది కూడా తిరగబోతలే. నేను ఇజ్జత్ పోతుంది నాది. ఎవ్వరు చూడని నవ్వుతాను నన్ను చూసి. గదే మంచోనివని చెప్తిన్నవారా నువ్వు ఎప్పుడన్నా? అక్క ఈడుంటే లొల్లి అవుతుంది, నేను పోతానా. అరే పిసగిట్లే లేస్తానా నేను అనుకోనిస్తలేదు. అబ్బా నువ్వు అట్లా అనుకు, నాకు మంచిగా అనిపించలేదు. ఇక చికెన్ కూర తీసుకొచ్చిన, తిందుదా ప్లీజ్. చో నీ చికెన్ అదేమాదు అక్క, నేను పోతానే. అక్క నిజంగా చెప్పాలంటే బన్నీ అంటే నాకు బాగా ఇష్టం అక్క, ప్లీజ్ అక్క నువ్వే ఒప్పి అక్క. ఏమోనే మీ చెల్లెమో గట్ల చేసింది, నువ్వేమో గిట్లా మాట్లాడబడుతుంది. ఎట్లనో ఏమో ఇక. అబ్బా ప్లీజ్ అక్క నువ్వే ఒప్పి అక్క. బన్నీ అంటే నాకు చచ్చేంత ఇష్టం అక్క, ప్లీజ్ అక్క. సరే ఆడు పోతాను కదా, మాట్లాడుకో మరి. థ్యాంక్ యూ అక్క. గదేంది నీకు ముద్దిచ్చిపోతుంది? ఇత్తేమైతుంది మరదలేనే పట్టరాదు. అయినా నీ తమ్ముడు కసంటోడే, నువ్వు కసంటి దానివే. మెచ్చుకుంటే మెడల మీద ఎక్కించుకుంటారు. దాని చెల్లె ఏం చేసింది? గనకరే మంచిగానే చేసిందా? ఇక దీన్ని కూడా మెచ్చుకుని మెడల మీద ఎక్కించుకోవాలి. ఇది గట్టినే చేస్తుంది. ఏం చెయ్యదు ఆమె చూస్తే తెలుస్తలేదా? మీరు కసంటోళ్ళే మీతో పెట్టుకునే బదులు నా తలకాయ కర్ర వేసుకుండా ఆ దూలం పెద్దవా పచ్చి పంచాది పెడితే ఏమని చెప్తావే? ముఖం పెట్టుకుని ఏమని చెప్తావు? నచ్చిన పని చేస్తుంది. మరికి ఇది కాదు తప్పు, ఇది ఒప్పు అని తెలియనే తెలియదు దీనికి. దాని చెల్లెని అట్లా చేసిపోయాయి, మళ్ళీ ఇది కాడగలపదా పోరండి చెప్పు. ఏడికెళ్ళి దొరికినావా పో. వినిపిస్తలేదా? నిన్నే ఎవ్వరు కర్రోడా గిర్రోడా ఏమన్నా అంటానవే? మీ చెల్లెకి గట్లనే నన్ను గిట్లా చేసిర్రు పిచ్చోని లెక్క. మళ్ళీ నువ్వు గట్లనే అంటావు కర్రోడా గిర్రోడా అని. ఆ చికెన్ తెచ్చిన చికెన్ అంతా నువ్వే తిను. అరే కర్రోడా, మా చెల్లెలకి కాదురా నేను, నువ్వంటే నాకు బాగా ఇష్టం అంటున్నా కదా. ఇష్టమనే నన్ను ఇట్లా గంగల కలిపిర్రు. మంచిగా ఊళ్ళో అటు ఇటు సోపతి గాళ్ళతో తిరిగేటోని ఇప్పుడు ఊళ్ళో అడుగు పెట్టాలంటేనే భయం అవుతుంది. ఎవ్వరు చూడని ముఖం మీద తూ అని ఉంచేటట్టే చూస్తారు.
నా జీవితాన్ని నాగం చేసి సప్లేకున్నారు. మళ్ళీ ఇంకా ఇష్టం అని అంటానవా? అరే కర్రోడా, నీకు పిసిలేసిందా ఎదుకుక్క కరిచిందా? నేను అందరిలాంటి అమ్మాయిని కాదురా. నువ్వు అంటే నాకు ఇష్టం అంటున్నా కదా, ఎందుకు అట్లా చేస్తున్నావు? నీకు మోసం చేసేటోళ్ళే నచ్చుతారు, నాసుటోళ్ళే నచ్చరు కదా. సరే చీ నీ అవ్వ, నన్ను ఇంత వేడెక్కిస్తానమేందే? మరి ఇలా దునికి గిట్ల నన్ను చల్లవాడన్నా? అలా దునుకుమంటానా మరి? అదేమో అట్లని పోయింది, నువ్వేమో ఇట్లా అంటాను. ఇక మరి ఏం చేయాలి? దా మరి ఇంకేమున్నాయి, లగ్గం చేసుకున్నాను దా. దా మరి దా, ఇష్టం అంటాను కదా, చేసుకున్నాను దా, లగ్గం చేసుకున్నాను దా. ఏమన్నా అంటే మూతి దింపుడు ముక్కు దింపుడు గయ్యే చాలు, ఇంకేమద్దు. అది గట్లనే చేసింది, నువ్వు గిట్లనే చేస్తాను. అంటే నేను దాని లెక్కున్నానా? దాని లెక్క ఉన్నావని అంటలేను. ఈ అవ్వ దాని లెక్కేంది? నువ్వు దానికంటే అందంగానే ఉన్నావు. అది నీ ముంగట రాదే ఎంతైనా కానీ. నువ్వు నవ్వకే, నవ్వే నన్ను గిట్ల చేస్తారు. ఎందుకో నాకు అర్థమైతే లేదు. ఏం చేయమంటావు మరి ఇప్పుడు? ఇంకా చేసేది ఉన్నది కదా, పోదాం. అరే కర్రోడా, నువ్వంటే నాకు చిన్నప్పటికి ఇష్టం తెలుసా. కానీ మా చెల్లి నేను లవ్ ఫస్ట్ చేసింది కాబట్టి నేను వదిలేసుకున్నా, ఏం అనలేకపోయినా తెలుసా నీకు ఆ విషయం? నువ్వు హాస్టల్ నుంచి లత్తానం అంటేనే నాకేదో అయ్యింది. నువ్వు గిదే ఏదో పంచాయతీ పెట్టుకొని వస్తావు అనుకున్నా, గిదే పంచాయతీ అయింది. నేను అనుకున్న పంచాయతీ అయింది. ఎందుకంటే అప్పుడు నేను అటు ఇటు పోతాను, నువ్వు బయటికి వెళ్ళి చూసేదాన్ని. సరే మరిగా అంటానుగా, కానీ పెళ్లికి ముచ్చటనైతే ఇప్పుడు తీయకు. అరే కర్రోడా, లగ్గం చేసుకునే పిల్లల్ని కూడా నడవడే, అర్థమవుతుందా? ఓవర్ యాక్షన్ చేయకుండా పెళ్లి చేసుకో. ఓ కొడుక తల్లి, నీకు దండమే. ఈ పెళ్లికి పంచాయతీ పెట్టకే. అవ్వా నువ్వు ఇట్లా చేసినావనుకో, నేను ముందే చెప్తాను, ఆ చెంచాల నీళ్ళు పోసుకొని నీకు సత్తా, నీ ఇష్టం. ఇప్పుడే ఊళ్ళో నా ఇజ్జత్ పోతాంది, ముఖం మీద ఉమ్మనోడు పాపన పోతాడు. గట్లనా? ఇది పట్టుకో చెప్పులు ఇప్పుతున్నా చూడు. మరే చెప్పులు ఇప్పేం చేయబట్టు. ఏం చెప్తావే? అరే లగ్గం చేసుకుంటావా చేసుకోవా దుంకాలా చెప్పు. ఊరిని అవని లగ్గం గంగల కలవ, నువ్వు ఆగే. నువ్వు ఎందుకు ఎక్కుతానవే? చేసుకుంటావా లేదా? అరే గిట్లా బెదిరిస్తారా ఎక్కడన్నా? నువ్వు జరుగును. అరే అద్దే నువ్వు దండం పెడతా, నీ కాలు మొక్తా, నువ్వు గిట్ల పని ఏకే అవ్వ. అరే గిట్ల తయారైందే మీరంతా? అగో చెప్పండి చెప్పావు. అరే ఏడో దొరికిన సంతనే మీ అక్క చెల్లెళ్ళు అందరు గిట్లనే ఉంటారానే? అరే లగ్గం చేసుకుంటావా లేదా? అరే నువ్వు దాన్ని అటు పడతావు, ముందు ఇలా కాల్ది. అరే పిచ్చి గిట్ల లేస్తా నానే, అది దున్నుకుతే అటు పడితే ఎట్లనే? మరి నువ్వు ఏదో ఒకటి చెప్తే నేను బాగానే ఉంటాగా. అరే నీ లగ్గం చేసుకోండు గంగల గలవా, అటు పడితే ఎట్లా? మీ అయ్య నాన్నే అమ్ముతాడు అంగట్లా. చీ నీ అవ్వ కథ పాడుగాను. మీతోటి ఉన్నదే చేరా, నువ్వు గంతే, మీ చెల్లగంతే. అది గిట్లనే టార్చర్ చూపెట్టి వదిలిపెట్టిపోయింది, నువ్వు గిట్లనే టార్చర్ చూపెడతాను. కాదు లగ్గం చేసుకుంటావా లేదా? నీ లగ్గం గంగల గలవా, మళ్ళీ లగ్గం అని చంపుతాను. ఆగుతావా లగ్గంలో వెళ్ళి? నా బతుకు తెరవే సక్కలే అని అంటానే మళ్ళీ లగ్గమాట. ఏడికెళ్ళి వస్తారే మీరు అంతా, ఏడికెళ్ళి దొరుకుతారే నాకు? అమ్మ సంపుతే గిర్రం తిరిగి పడతావు. అగో పెళ్లి చేసుకోమని తప్పేమన్నా ఉందా అందులో? అరే మళ్ళా పెళ్ళి అంటది గిట్లనే. అరే నువ్వు తెల్లారక ముందు గిట్ల ఏమన్నా తాగినావానే గింతగా చెప్తాను? అవునరా బాయ్, తాగొచ్చిన పాస్ట్ కల్లా తాగొచ్చిన. పెళ్లి చేసుకుంటావా లేదా చెప్పురా కర్రోడా. ఊరిని నీ రిమ్మ గంగల గలవా, అందుకనే అప్పటి నుంచి మెలికలు తిరుగుతానవా? నాకు తెలియదు ముచ్చట. సోకులు పడైతే అందుకే ఉన్నావు ఇట్లా నవ్వకే. నవ్వి నన్ను ఇట్లా గంగల కలిపిర్రు, ఇంకేమున్నది నా దగ్గర? ఏం లేదు, అట్టి బొక్కలే. నవ్వే ఇట్లా నా కొంపలు ముంచినావు. నవ్వకే, ఇక నవ్వుడు ఆపిగా. కలువాని కన్నుల రేడు ఒంటిగనే వరదాగుటి ఇంటిలో కూసున్నాడు చూడే.